ఫస్ట్ మీరు మంచిగా కూసారా. అరే ఈసారి అయితే మంచిగా మనం గణపతి పండుగ మంచిగా చేద్దాం రా. 10 ఫీట్ల గణపతి చేద్దాం, చెట్టు మంచిగా చేద్దాం రా. మంచిగా లడ్డు శాలలు మంచిగా చేద్దాం రా. అరే పైసా ఇప్పుడు. అరే ఏం లేదురా, చందా పోదాం. 10,000 వసూలు చేద్దాం. 10,000 ఎట్లా వస్తారా మనకు? వాళ్ళని ఇస్తారా మనకు 10,000? ఆ ఎద్దాన్ని తీసుకోదాం రా, పైసలు వస్తాయి. తీసుకోదాం. గణపతి పైసలు తెద్దాం. మనము చందా పోయి పైసలు తెద్దాం రా. ఇంకో ఎంత అంటే అన్ని పైసలు తెచ్చి పెద్ద గణపతి తెద్దాం. పెద్ద గణపతి ఆడ వెతుతే మస్తు ఉండాలిరా. పెద్ద గణపతి తెద్దాం మనం. ఇగో అరకరాలి. నువ్వు నన్ను ఎడ్డాడంటే నేను ఎడ్డాడంటే నేను పోతే నా చంద బుక్ అనొద్దు మరి. చంద్రబుక్ కూడా వచ్చిండ్రా? చంద్రబుక్ నేనే తెచ్చిన, తీసుకోపోతా. పోదాం మర్రా. అరే అన్నం తిన్నవారా? తిన్నాను. అరే గణపతి పండుగ వస్తుంది కదరా, అది సెలవు తీసుకుందామారా? సెలవు ఎందుకురా, మనం బడికి పోదాం. వద్దు, మనం చదువుకోవాలరా. సెలవు పెడితే మళ్ళీ మనకు చదువు రాదురా. చదువుకుందాం, బడి పోదాం. అరే ఒక్కరోజు పోకపోతే చదువేమి ఆగదురా. ఆ రోజు అయినా స్కూల్ ఉండదురా. అయ్యో నేను మర్చిపోయినారా, ఆ రోజు బడి ఉండదు కదా. సరే పోదాం పా, మనకు లేట్ అవుతుంది. కుంకుమ ప్యాకెట్ తెచ్చిన, బట్టు పెట్టుకుందాం, కాళ్ళు కట్టుకుందాం. తెత్తినా అరే బొత్తు పెట్టి నాకు అది కట్టుకోవాలి. తీసుకోర్రా, మంచిగా తీసుకుంటే కట్టుకోరు. చాలురా నీ పెట్టుకోరి, నీ కట్టుకోరి వదులు తేయాలి. తినాలి. స్కూల్ దొరకరా గణపతి రాయి నాకు. వీళ్ళు గణపతి అరే చందబుక్ రాత్రి చందబుక్ మీరు బడి ఓడుగా ఫస్ట్ చందరాయరి. అరే మీరు బడి ఇచ్చిపెట్టి చంద బుక్ తీసుకొని తిరుగుతారా? టీచర్ చెప్తా మీ పేరు, టీచర్ కొట్టిస్తారా? నేను కూడా చెప్తా సార్కి చెప్తా. నువ్వేంద్ర టీచర్ మా వెనకాల తిరుగుతున్నావు. సారీ చెప్తారంట. సారీ చెప్తా అక్క, చెప్పుకోపో అన్న. ఇలాగ చందలేం లేదన్న, మనం వేరే పానపా. మా పాతోడు తారు మీరు. మా గణపతి అసలు మీకు పులిహోర పెట్టం, హలో వస్తున్నా బాబడి, వస్తున్నా బాధపడరా. వెళ్తున్నా మీ అత్యర్థులేరు ఇంట్లోకి. వస్తున్నా సరే. అమ్మారా వస్తున్నా అవుతులేవా? నాడు తొందరగా ఉంది మోనా. మరి ఏం చెప్పావుతావు? పోవాలి తొందరగా, వాళ్ళు ఫోన్ చేస్తున్నావు. తొందర వెళ్దాం, పెట్టరా తొందర. అరే ఆ తాతున్నట్టుంట్రా, 100 రూపాయలని అడగాలరా. ఈ రోజు వసూలు కావాలరా. రామా ఫోన్ దా, మీ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. మీకు ఆలయ పాలే అరపిన ఎప్పుడప్పుడు వస్తారా? పనికి 3 రోజులు బట్టలు మార్చిపోతాయి. ఎందుకు వద్దురా ఎప్పుడు పడతాప్పుడే?
తాత నువ్వు 1110 రాయాలి ఇప్పుడు. నువ్వు రాయపోతే ఇక మీ ఇంటికి వెళ్ళిపోయాలి. గణపతి పెట్టాలి ఈసారి. రాయాలి ఇప్పుడు. నువ్వు 1110 రాయాలి. రాసేలాగే వెళ్ళిపోము. గణపతి పెట్టాలి ఈసారి. వచ్చినాక రాస్తావో బాబు, ఎందుకు బాధపడతారు? ఎందుకు నీకు ఇప్పుడు రాయాలి, మీరు చెత్త రాయాలి. మంచి అమ్మన చెడ్డ అమ్మన ఊరి పోయినప్పుడు అడుగుతారు పొరాలు థ్యాంక్ యూ తాత. సరే మంచి ముక్కు మరి. అరే ఇప్పుడు సంద ఎక్కడ ఊరి హోటల్ ఆపుతున్నామా? ఈయన సంతకారే ఇక 3 రోజులు టైం ఉన్నది. 3 టైం ఉన్నది. అరే చెప్పడానికి ఇట్టున్నావా? చెప్తాను కాదు రాగు. ఇగో పండుగ 3-4 రోజులు ఉన్నది బిడ్డ. 3-4 రోజుల తర్వాత రేపు రండి. అరే చెప్పడానికి ఇట్టున్నావా? చెప్తాను వెళ్ళి పెట్టకు. మేము ఊరికి పోతున్నాము. ఊరికి వచ్చినాక చంద రాస్తా అంతవరకు రాయా. అరే చెప్పడానికి ఇట్టున్నావా? చెప్తున్నా కదా, చెప్తున్నా కదా. చెప్తేటట్లాడు ఎంతో కథ రాయగా. అరే ఇప్పుడు నువ్వు టైం అవుతుంది, ఊరికి టైం అవుతుంది. బిడ్డ తొందరపడకు. అరే బాగా సంబరపడుతున్నాయి. రాకి మంచిగా ఉంది. రాకి బాయ్ 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 బాయ్. ఈయన మాత్రం దగ్గర ఉంచుకోరు మీరు. మంచోడు ఉన్నట్టు పైసలు వసూలు ఇష్టానికి మంచోడు ఉన్నాడు. సరే అయ్యా అడక్కన్నాడు. చెందాడు చెంద చెంద. అరే ఎడ్డోడా, మేము ఉన్నాం గారా, మేము వసూలు చేస్తాం గారా, మేము లేమారా ఉన్నారు. మరి మేము అడుగుతాంగా. పిచ్చోడా నువ్వు వచ్చి నా మీద ఎందుకోటారా? మస్తు భయపడరా నేను. ఇట్లా తీసుకుంటూ పోతా. చందరాయి చందరాయి రారా రాడి. చంద రాయలే. ఆడు మంచోడైనా ఎట్టోడైనా గట్ల భయపడతా. ఆడు చంద కోసం మీద పడ్డాడు. అరే గణపతి పెద్ద చేస్తాం తీరా. నువ్వు ఏంటికి చంద మేము ఉన్నాగా, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? నిమ్మలంగా ఉండరా, జర నిమ్మలంగా ఉండు. జరా అన్న 5,000 10,000 అన్న రాస్తాడు. అన్న చంద ఎట్లా ఏం చేస్తున్నా అనుకుంటాను నాకు తెలుసురా, మీకేం ఎరకరా? అన్న 5,000 10,000 అన్న రాస్తాడు. చందవులు రాస్తారా? 5,000 10,000 5,000 10,000 అని అన్న ఇజ్జ ఇస్తామేంద్రా. 50,000 రాస్తారా అన్న చంద? ఏమంటావు అన్న? 5,000 10,000 50,000 అంటారేంద్రా? నా జోలో 1 రూపాయలే. నా ఫోన్ పేలకి ఏం కొడతా? ఇక్కడ కట్టవాయేదిరా, ఫోన్లే కొడతాను మళ్ళీ అట్ట ఊరికిండు. నాకు అర్థమైందిరా. దుర్గపోతాడా ఇంటికాడ రేకులు రేకులు ఎత్తుకోదాం.
బండొస్తే అడ్డం అనుకోని ఆడ అంటున్నా. సరే సరే బండొస్తే అడ్డం అనుకో. కింద రాత్రా నీకంటే ఎక్కువ అందరు రాస్తారు. ఉన్నామని చెప్తే అర్థం కదా. చందా అన్న జర మామూలు తెలియదు అన్న జర అన్న జర చందరా మాగోళ్ళ సార్ చందా విజయశ్వరుడు అరే చిందిస్తారు నువ్వు దిగిరా అన్న ఒక లక్ష ఒకటి లక్ష అన్న అన్న ఒక లక్ష చందా 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 చంద్రాయి గణపతి ఇది మీద గణపతి నువ్వు తీసి గణపతితో తీయి అన్న 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 నువ్వు మంచిది ఖమ్మంలో ఆగమాగమున్నది నిర్వాహకు ఇళ్లను వంచింది. అయ్యా అక్కడ కన్నా ఫోన్ చేస్తుండు అందరు చెంద అడుగుదాము అన్న అన్న మాకు చంద్రరాయ అన్న ఈ ఫోన్ పిచ్చి పని చూడకు వేస్ట్ ఫోన్ చూడకు తీసుకోవాలి ఏమ్రా మీ లొల్లంతా ఏందిరా అన్న చంద్రరాయ అన్న మీ ఫోన్ తర దోసుకున్నది రాజినాక నువ్వే వసుకున్నా రాయన్న అన్న అన్న లచ్చ రాయన్న నువ్వు చిన్న రాయన్న గంపతిద్దాం రాయన్న అన్న ప్లీజ్ నువ్వు మంచిగా నీ చోడు మంచిగా అన్న ఇక నీ చెప్పులు నా చెప్పులు ఎక్కిటే సేమ్ అన్న నువ్వు చిన్న రాయన్న లచ్చ రాయి అన్న అన్న రాత్రి అన్న మంచిగా చెప్పారన్న నువ్వు చెప్పారన్న నీ చెల్లి కూడా చెప్పారిందన్న సూపర్ అన్న నీ సూపర్ అన్న ఏమైనా వాళ్ళు వచ్చిరు అన్న నీకు సిగ్గుదా అన్న దేవునికి చందా 10 రూపాయలు రాసావు అన్న చిన్న చిన్న పొరలు ఆలు చదివేటోళ్ళు 50-60 ఇస్తారా అన్న నువ్వు జాబ్ వచ్చినావు నాన్న పెద్ద పెద్ద జాబ్ ఉన్నటోని ఒక 10 రూపాయలు రాస్తావు అన్న చందకి పెద్ద జాబ్ అన్న 10 రూపాయలు ఏమొస్తావు అయ్యా నీళ్ళు పోతున్నాయి నీళ్ళు మంచిగా
నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను కాలనీలను ముంచెత్తింది. అయ్యగో ఇల్లు కూలిపోయింది వాళ్ళది ఆమె ఏడుస్తుంది. సమీపంలోని ప్రజలు కట్టుబట్టలతో ఇండ్లు వదిలి వెళ్లారు. నాయకన్ గూడెంలో గుడి సమీపంలో ఇటుకలు తయారు చేస్తున్న కుటుంబం వరదలో చిక్కుకుంది. ఆ బండ్లన్నీ మునిగిపోయినాయి. అలా వాన పడుతుంది. ఇంకేడు ఇల్లు ఊలిపోడు, బైక్లన్నీ కొట్టుకోడు, ఇంకా కార్లు అవన్నీ అంటే రియల్ అవుతుంది. అది నిజం రా. ఖమ్మంలా బొచ్చడు వానలు పడి వరదలు వచ్చినాయి. మొత్తం ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, కాలనీలకు నీళ్ళు వచ్చినాయి. మొత్తం ఆగమైపోయారు మనుషులంతా. కొంతమంది చచ్చిపోయారు. పశువులు, మేకలు, గొర్రెలు కొట్టుకుపోయినాయి, ఆస్తులు నష్టపోయినాయి. అంత నిజం వీడియో. అరే గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తుందిరా, కానీ సాటి మనుషులుగా మన వంతు సహాయం కూడా వాళ్ళకి చేయాలి. ఈసారి వినాయక చవితికి నేను 10,000 ఖర్చు పెడదాం అనుకున్నాను, కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. అరే ఈ 10,000 మనం ఆనందంగా ఉంటుండొచ్చు, కానీ మన సాటి మనుషులు అక్కడ బాధతో ఉన్నారు. అందుకోసమని ఆ 10,000 వాళ్ళకు విరళంగా పంపించిన నేను. అందుకోసమే నేను వినాయక చవితి చందా 10 రూపాయలు రాసిండ్రా. అన్న నా దగ్గర కూడా 10 రూపాయలు ఉన్నాయి, నువ్వు తీసుకుని వాళ్ళకి అన్న నీకు ఇస్తా. అన్న నువ్వు చెప్పింది మాకు బాధ అనిపించింది అన్న. ఈ పాడికాలు ఎంత కష్టపడుతారో నీళ్ళ వల్ల. అన్న మా చిన్న పైసలు మొత్తం నీకు ఇచ్చేస్తామన్నా, వాళ్ళకి ఇచ్చేయన్న పోయి. సరేనారా సరేనారా మళ్ళా సరే అన్న. మాకు కూడా మస్తు బాగా అనిపిస్తుంది అన్న. పాపం వాళ్ళు ఇన్ని ఉంటారు ఇంకా అన్న. మాకు అనిపించిన అంత 3,000 అన్న. ఇంకో రోజులు ఏది ఇస్తామన్నా నీకే, ఇక వాళ్ళకి ఇచ్చాయన్న. పాపం వాళ్ళు ఇన్ని ఉంటారు ఇంకా పాపం. అవునన్న అన్ని ఇచ్చాను, మా పైసలన్నీ వాళ్ళకే ఇచ్చాను. ఆ గిన్నెలు కొట్టుకుపోతున్నాయి, ఆ నీళ్లు మంచిగా ఉన్నాయి. అలా అన్ని పైసలన్నీ వాళ్ళకి ఇయ్యాను, నువ్వు తీసుకొని వాళ్ళకి ఇయ్యి. అరే గణపతి చందా పైసలు ఇస్తారంటారేం రా, మరి మీరు ఎట్లా వేసుకుంటారా పండుగ? అన్న వాళ్ళకి అన్ని బాధలుంటే, అన్ని కష్టాలుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది అన్న. మేము ఎట్లా వేసుకోవాలన్న పండుగ? ఈసారి మేము పండుగ కూడా వేసుకోమన్నా. వాళ్ళు మంచిగా కూడా చాలన్న. దేవుడు కూడా అదే చూస్తాడు అన్న. వాళ్ళు మంచిగా కూడా చాలన్న. అవునన్న వాళ్ళు మంచిగా ఉంటుంది. మా చిన్న పైసలను వాళ్ళకి ఇచ్చాను. అవునన్నా పాపం. వెరీ గుడ్. అయ్యో నన్ను దగ్గర తీసుకురానా. హలో ఫ్రెండ్స్, వరద బాధితుల కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మేము కూడా ఈసారి వినాయక చవితి పండుగ జరుపుకోవట్లేదు. మా వినాయక చవితి పైసలన్నీ కూడా ఖమ్మం బాధితులకే మేము సహాయం చేస్తా ఉన్నాం. చేయం సహాయ గురించి మీరు కూడా మీ వంతుగా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని మా వీడియో నచ్చితే కనుక మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆ వరద బాధితులకు సహాయం చేయండి.